హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే అమ్మ గురించి వచ్చేసాను. అమ్మది స్టోరీ పేరు చెప్పాలంటే నమ్మలేని నిజాలు. అమ్మ స్టోరీ టైటిల్ పేరు వచ్చేసి నమ్మలేని నిజాలు. పార్ట్ పార్ట్ 1 అనమాట. ఇప్పుడు ఆమె అమ్మ నా కన్న తల్లి స్టోరీ చెప్పేది. ఆమె మా అమ్మ స్టోరీ వచ్చేసి ఫ్రెండ్స్, ఒక పల్లెటూరులో అంటే ఆంధ్రాలో, ఒక విజయవాడ పక్కన ఆంధ్ర అనమాట, గుడివాడ. ఒక గుడివాడలో ఒక లేని కుటుంబం, అంటే వాళ్ళు చెప్పులు కుట్టుకునేవాళ్ళు. ఆ రోడ్డు మీద కూర్చొని చెప్పులు కుడతారు కదా, 10 పైసలు, 5 పైసలు, 20 పైసలు అట్లా ఇస్తే ఒక తెగిపోయిన చెప్పు కుట్టేసి ఇచ్చేవాళ్ళు. అలాంటి లేని కుటుంబంలో పుట్టిందనమాట మా అమ్మ. అంటే చాలా వాళ్ళల్లో కట్నం ఇచ్చి పెళ్లి చేయడానికి కూడా ఉండేది కాదు. ఇక మా నాన్న కొంచెం బాగా చదువుకున్నవాడు, కొంచెం బాగా రిచ్ అంటే మామూలుగా నార్మల్గా మా అమ్మ వాళ్ళకంటే మా నాన్న కొంచెం ఎక్కువ. ఇక మా నాన్న జాబ్ పని మీద ఆంధ్ర వెళ్ళడము, మా అమ్మని చూడటము, పెళ్ళికి అడగడము, ఇంకా వాళ్ళు కట్నానికి డబ్బులు లేవు అది ఇది అని చెప్పినా సరే ఇష్టపడేసేసి ఏదో చేసేసుకున్నాడు. అది మా అమ్మ పెళ్ళిది జరిగిన స్టోరీ అయితే అది. దాని తర్వాత మా నాన్న దగ్గరికి వచ్చాక నాన్నకి అప్పుడు మిలిటరీలో జాబ్ అనమాట. మిలిటరీ జాబ్ అన్నప్పుడు మా అమ్మని మిలిటరీకి అక్కడికి మద్రాసు తీసుకెళ్ళిపోయి అక్కడే తల్లిదండ్రుల దగ్గర, అంటే మా నాయనమ్మ, మా తాతయ్య, ఇంకా మా అమ్మ, వీళ్ళు 4 కలిసి ఉండేవాళ్ళు. ఇంకా మా నాన్నకి అక్కడ మద్రాసులో వెళ్ళిన ఒక క్వార్టర్స్లో వదిలిపెట్టేసి ఆయన మిలిటరీ పని మీద డ్యూటీకి వెళ్ళిపోయాడు. అలా ఒక 4 సంవత్సరాలు ఏమో పిల్లలు పుట్టకపోతే మా మేనత్త, అంటే మా నాన్న వాళ్ళ అక్క పిల్లలు, మగ పిల్లలు వచ్చేసి ఒక 5, ఆడపిల్లలు వచ్చేసి 2, ఇద్దరు కాదు 3. అలా వాళ్ళని ఇద్దరు అనుకుంటా, 2 వాళ్ళని పోషించి, వాళ్ళు అప్పుడు చిన్న పిల్లలు. మా అమ్మకు కొత్త పెళ్ళైనప్పుడు మేము ఎలా పుట్టలేదు కదా, ఇంకా వాళ్ళే పిల్లల్లాగా వాళ్ళని సాకింది, చేసింది, వాళ్ళ స్నానాలు పోసింది. మీకు అర్థమవుతుందండి? అప్పటికి మేము పుట్టలే మా నాన్నని చేసుకున్నప్పుడు. అంటే 4 సంవత్సరాలు ఏమైందంటే పిల్లలు పుట్టక. అప్పుడంతా ఏమైంది, తన ఆడబిడ్డ అంటే మా నాన్న వాళ్ళ అక్క పిల్లల్ని, అంతమంది పిల్లల్ని ఈమె పిల్లల్లాగా, మా అమ్మ పిల్లల్లాగా ముట్లు కడిగి చేసి, ఏరిగితే ముట్లు కడిగి ఆకలిసి అన్నం పెట్టి, వాళ్ళ స్నానాలు పోసి, వాళ్ళకి బట్టలు వేసి, ఇంట్లో వంటలు చేసి, మా నాయనమ్మని చూసుకొని, మా తాతని చూసుకొని, మళ్ళీ మా నాయనమ్మ అంట అందరికి అన్నం పెట్టి, మా అమ్మకి లాస్ట్లో అన్నం ఉంచుకోకుండా ఒక డేషాలో మాడిపోయిన అన్నం ఉంటుంది చూడండి ఫ్రెండ్స్, మాడిపోయిన అన్నము మాడిపోయిన అన్నము అని ఇంత గ్రేవీ వేసి పెడితే, ఇంకా మా తాత చూసంట పాపం జాలిపడి ఆయన తినే అన్నంలో కొంచెం అంతా ఇచ్చేవాడంట. అలా ఆనాడు కూడా, పెళ్ళైన కొత్తలో ఆనాడు కూడా మా అమ్మ తినే తిండి ఏంటి, మా అమ్మది బాహుబలి స్టోరీ ఉందా, పార్ట్ 1 పార్ట్ 2, మా అమ్మ స్టోరీ అది కాదు ఫ్రెండ్స్. ఒక 5 నెలలైనా ఆమె స్టోరీ వస్తూనే ఉంటుంది అనమాట. నేను ఎందుకు చెబుతానంటే, ప్రతి ఇంట్లో ఒక తల్లి ఒక బిడ్డలు కానీ ఆమె స్థితి అర్థంతరమైన సావు చనిపోయిందంటే మీరు ఎలా ఇది చెందుతారో నేను ఎందుకు చెబుతున్నాను ఒక అమ్మ గురించి. ఇలాంటి అమ్మ మీ ఇళ్ళల్లో కనుక ఉంటే ఇప్పటికైనా నేను చెప్పిన మాటలకైనా హృదయం కదిలి ఆ తల్లిని చూసుకుంటారనే ఈ తల్లి స్టోరీ నేను చెబుతున్నాను అనమాట, బయట పెడుతున్నా. ఆమె ఎలా కష్టపడిందో, అంతమించి ఇంక దానిది ఏమీ లేదు. అయితే మా అమ్మ దగ్గర అలా పడి మా నాయనమ్మ దగ్గర అక్కడ మెడ్రాస్లో డ్యూటీ అయిపోయాక ఆంధ్రాకి వచ్చేసేసి ఒక గుడిసె వేసుకొని, అంటే ఒక గుడిసె అంటే తెలుసు కదా, తాటేకిల్లు, అది వేసుకొని అలా కాపురం చేస్తూ ఏదో మద్రాస్లో మేరీ మాత చర్చి ఉంటే అక్కడికి వెళ్ళి మా అమ్మ ఏడ్చి ఉపాసం ఉండి, నాకు పిల్లలు కావాలి అది అంటే, అక్కడ ఉన్నప్పుడే గుడివాడ రాకముందు, ఆంధ్ర రాకముందు ఏడ్చి చేసి ప్రార్థన చేసుకుని ఉంటే, అప్పుడు మా అమ్మ 3 నెలలు కడుపు 6 నెలలు పిల్ల
3 నెలలు అంటే 3 నెలలు ప్రెగ్నెంట్, 6 నెలల పిల్ల. అంటే అంత ఫాస్ట్‌గా మేము పుట్టేసామనమాట. ఏజ్‌లో 1 ఇయర్ లేదు, 2 ఇయర్స్ లేదు గ్యాప్ పిల్లలకి. 3 నెలలు ప్రెగ్నెంట్ అయితే 6 నెలలు పిల్ల ఆడుకునేది కింద మా అమ్మకి. అట్లా ఫాస్ట్ పుట్టేసాం. అంటే 6 ఆడపిల్లల తర్వాత ఒక్క తమ్ముడు పుట్టాడు. మొన్న చెప్పా కదా మా తమ్ముడు గురించి. ఒక తమ్ముడు. మా తమ్ముడు తర్వాత మళ్ళీ ఇంకిద్దరు ఆడపిల్లలు పుట్టారు. అలా అంతమందిని కంటూ ఇంకా అప్పుడు మా నాన్నకి నేను పుట్టినప్పుడు చిన్నగున్నప్పుడు మెడ్రాస్‌లో కాలు ఇరిగిందనమాట. కాలు ఇరగంగానే కాల్లో అయ్యో! ఇంతమంది ఆడపిల్లలు కదా! ఎలా పోషిస్తాడు రాజు అని పెద్ద పై ఆఫీసర్లు, పెద్ద సార్లు ఉంటారు కదా! వాళ్ళందరూ మాట్లాడుకొని కాలు లోపల స్టీల్ రాడ్ ఏసారు. జాయింట్ లోపల స్టీల్ రాడ్ ఏసేసి అక్కడి వరకు కుట్లేసేసి మంచిగా అంటే మనిషి కష్టపడి పిల్లల్ని పోషించుకునేలా నడిచేలాగా మంచిగా ట్రీట్మెంట్ అయితే ఇచ్చి పంపించారు. అప్పుడు అది చేసినప్పుడు ఇంక డ్యూటీ లేదు కదా! అప్పటికే మేము మా మా న 6 ఆడపిల్లల్ని, ఒక తమ్ముడిని కంది. అప్పటికే. ఆ! అయితే ఇంకప్పుడు ఇంకిద్దరు చెల్లెళ్ళు పుట్టల. ఇంకా వాళ్ళకి పడుతూ మరి ముద్ద కావాలి కదా! ప్రతి ఇంటికి ఫ్రెండ్స్ మేము అన్నం అడుక్కోవడానికి వెళ్ళేవాళ్ళం. ప్రతి ఇంటికి. అంటే బయటోళ్ళ ఇంటికి కాదు. తెలిసిన వాళ్ళ ఇంటికి. అంటే చుట్టాలు వాళ్ళ ఇంటికి మా అమ్మ ఏం చేసేది, ఒక గిన్నె అంటే ఇచ్చి ఒక దాని మీద మూత పెట్టి, అమ్మ ఎళ్ళి అన్నం వండారేమో ఎళ్ళి తీసుకురావా. ఒక్కోసారి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించేది. మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపిస్తే వాళ్ళేసి ఇచ్చారు. ఇంకొక రోజునేమో ఇంకొక రోజునేమో మా మేనత్త వాళ్ళ ఇంటికి. ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని అందరిని బాగా అంటే ఎదిగారు అంటే పోషించి వాళ్ళకి అంత చాకిరీ చేసింది కదా! ఆ ప్రేమతో ఆ ఇదితో అయ్యో! మా అన్న పిల్లలు, అయ్యో! నా 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 వదిన పిల్లలు, అయ్యో! అది ఇది అనేసేసి మేమెళ్ళినప్పుడల్లా బాధపడి గిన్నె నిండా అన్నము ఇంత కూరేసిస్తే అది కలిపి అన్నం మొత్తం ఒక గుంత గిన్నె ఉండేదండి ఫ్రెండ్స్. అది నాకు చాలా బాగా గుర్తు. ఆ గిన్నె ఇప్పుడు లేదు, పోయింది. అయితే ఆ గిన్నెలో అన్నం అంతా కలిపి మా నాన్నకు ఒక ముద్ద, తలోక ముద్ద పెట్టి లాస్ట్‌లో ఇంత అన్నం మిగిలేదండి. ఇంత అన్నం. గిన్నంతా ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టేది కదమ్మ. గిన్నంతా తుడిచి అప్పుడు ఆ ఒక్క ముద్ద తిని చెమ్ముడు నీళ్ళు తాగేది. చెమ్ముడు నీళ్ళు తాగి బుట్టలు మీకు ఐడియా ఉందో లేదండి. ఇప్పుడు వైరు బుట్టలు వస్తున్నాయి. వైరు బుట్టలు అల్లి వైరు బుట్టలు, ప్లాస్టిక్ బుట్టలు అమ్ముతున్నారా? అప్పుడులో మా అమ్మ కాలం మేము చిన్నతనంలో తాటిక బుట్టలు ఉండేవి. తాటిక బుట్టలు. మనం ఇల్లు కప్పుకోవడానికి తాటికలు అమ్ముతారు కదా! అమ్మే దగ్గరికెళ్ళి సన్న తాటికని పొడవు బారి తాటికని ఉండేదిలే. లేత తాటికది. అవి సపరేట్‌గా బుట్టలు అల్లేటోళ్ళకి అమ్మేటోళ్ళు. అవి అప్పు తీసుకొచ్చుకునేది. పాపం ఆళ్ళేంటి మేము ఇంతమంది ఆడపిల్లల్ని అయ్యో! పాపం ఆమె ఇంత పరిస్థితి ఉందానని అప్పిచ్చేవాళ్ళు. అయి అప్పు తెచ్చుకొని అయి కొట్టి చేసి అట్లా అది అల్లి చేసి దాన్ని అంతా బుట్టలాగా మంచిగా తయారు చేసి చీకటితో తెల్లారి వెళ్ళిపోయి పొద్దున్నే వెళ్ళిపోయి కిళ్ళి షాపుల్లో, పాన్ షాపుల్లో మీ అన్ని బుట్టలు వేసుకోండి అని అంటే ఒక్కొక్కరేమో అయ్యో! ఇప్పుడు ఇంకొక ఆమె వేసెళ్ళిందమ్మా అనేవాళ్ళు. ఇంకొకరి దగ్గరికి వెళ్ళి అలా మార్కెట్ అంతా తిరిగి బుట్టలు ఏదో ఒక రకంగా అమ్మేసేసేసి మార్కెట్‌కి వెళ్ళి ఏం తెచ్చేదో తెలుసా ఫ్రెండ్స్ మా అమ్మ? చెప్తే ఇట్లా నీళ్ళొస్తాయి కళ్ళల్లో. అంటే అంత బాధ అనిపిస్తది. కుళ్ళిపోయిన దోసకాయలు అంటే మూటలలో కట్టినవి ఓపెన్ చేస్తే నలిగిపోయిన దోసకాయలు, పుచ్చిపోయిన వంకాయలు, పండిపోయిన పచ్చిమిరపకాయలు, పండిపోయిన టమాటాలు ఇవి ఉండేవి ఇట్లా పక్కకి ఏరి పడేసేవాళ్ళు. అవి ఒక పావల లేకుంటే 10 పైసలు. పావలా కూడా ఎక్కువే అప్పుడు. అంటే పావలంటే చాలా అది కూడా ఎక్కువే. ఒక 10 పైసలు, 20 పైసలు ఇచ్చి ఆ కుళ్ళిపోయినయి అంటే పాడైపోయినయి అన్నీ ఇలా ఒక మూటడు ఏసుకొనొచ్చి ఇంటికి దాంట్లో ఒక 2 ఎండు చేపలు మార్కెట్‌లోనే 2 ఎండు చేపలు కొనుక్కొచ్చి ఇన్ని దోసకాయలు కోసి 2, 3 ఎండు చేపలేసి వండితే అమృతంలాగా తినేవాళ్ళమండి. రియల్‌గా చెబుతున్నా. అమ్మ ఒక తల్లి ఒక బిడ్డల కోసం ఏమి చేసిందో అవే నేను మీకు చెబుతున్నా. కానీ ఆ తల్లిని
ఒక ట్రీట్మెంట్కి లేకోకుండా, ఒక పొజిషన్ లేకోకుండా ఎలా అర్ధాంతరంగా చనిపోయిందో అది నేను ఫైనల్లో చెప్తా, లాస్ట్లో చెప్తా. అయితే ఇంకా అలా వండి పెట్టేసి రేషన్ బియ్యం తెచ్చేది. కొంతమంది బియ్యం అమ్మేవాళ్ళు, రేషన్ బియ్యం అంటే ఇచ్చేసేవాళ్ళు. ఎందుకంటే ఆ పేటలో, ఆ బజార్లో మేము మాత్రమే లేని కుటుంబం ఉండేది. మేము మాత్రమే అంటే అంతమంది ఆడపిల్లలు, మా నాన్నకి పని లేక, డ్యూటీ లేక, కాలు ఇరిగి అలా ఉన్న పరిస్థితిలో ఒక తల్లి ఇంకోళ్ళు అయితే నేను కూడా ఏం చేయాలనేసి ఊరుకునేది. మరి మేము కన్నామే వాళ్ళని. ఒక కుటుంబంలో మాలాంటి తల్లి కనుక ఉండుంటే ఇప్పుడు చెప్పిన సగం స్టోరీలో అలాంటి తల్లి కనుక అలా కష్టపడి, అలా చేసి, అంతలా రక్తమాంసాలు ధారపోసి బిడ్డల్ని కని పెంచి, కన్నాక కూడా వాళ్ళని సాకి పెళ్ళిళ్ళు అయ్యా కూడా మా పిల్లలతో సహా తరతరాలు పోషించుకుంటూ వచ్చింది చూడు, చాకరీ చేసుకుంటూ. అలాంటి తల్లి మీ ఇంట్లో ఒక తల్లి కనుక ఫ్రెండ్స్ మీ ఇంట్లో కనుక ఉంటే, తల్లికి వచ్చి ఆపద అమ్మ ఆకలిస్తుందని అంటే కడుపు నుండి ఒక ముద్ద అన్నం పెట్టండి. మేము దూరం చేసుకొని బాధపడతాం. నేను దూరం చేసుకోవాలా? క్లియర్గా చెప్తున్నానండి, నేను దూరం చేసుకోవాలా? నా దగ్గరికి రానీలేదామని, ఎలా రానీలేదో, నన్ను ఎలా ఆమెను చూడనీలేదో, ఇంకేమేమి జరిగినాయో, మా నాన్న రిటైర్డ్ అయినప్పుడు డబ్బు వస్తే ఎవరెవరికి ఇచ్చిందో, ఎవరెవరిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిందో, నేను అన్నీ రేపటి వీడియోలో పచ్చి నిజాలు అనే సెకండ్ బిట్ స్టోరీతో మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. నా వీడియో మీరు కంటిన్యూ చేయాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.